వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు సెక్టార్ 36 అనే మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనము మూవీ అప్డేట్స్ కోసం మరియు బిగ్ బాస్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను చర్చించబోతున్నాను మన ఈ ఛానల్లో. అలాగే మనకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ దీనిలో ఉంటాయి. అలాగే ఈరోజు మాత్రం 36 సెక్టార్ ఇది నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో ఉంది, అలాగే తెలుగులో కూడా ఈ వర్షన్ అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో క్యాస్ట్ ఎవరంటే అండ్ ఈ విక్రాంత్ మాసి అంటే మనకు అందరికీ 12th ఫెయిల్ అనే సినిమా ద్వారా మనందరికీ దగ్గరయ్యాడు. అలాగే ఈ మూవీలో ఆదిత్య యాజ్ ఎ డైరెక్టర్ క్రైమ్ అండ్ నిజంగా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్లో విత్ నిజంగా మాసీ మర్డర్స్, ఎందుకంటే కిడ్స్ కానీ అబ్యూజింగ్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో మెయిన్ థీమ్లో ఉంటుంది. ఇది మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా కాదు. ఇండివిజువల్గా క్రైమ్ని ఇష్టపడే వాళ్ళు, అందులో సస్పెన్స్ని ఇష్టపడే వాళ్ళు. దీంట్లో ఈ సినిమాలో సస్పెన్స్ కూడా ఏం లేదు. అండ్ ఆదిత్య వచ్చేసి యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తను డైరెక్ట్గా సబ్జెక్ట్ను ఓపెన్ చేసేసాడు. తను ఎందుకంటే హత్యలు ఇవన్నీ కూడా, ఎందుకంటే మనకు ఒక స్టేజ్ తర్వాత ఇలాంటి క్రైమ్ సినిమాలన్నీ కూడా మనకు ఒక స్టేజ్ తర్వాతనో ఎండింగ్లోనో ఒక సస్పెక్ట్ అయితే రివీల్ అవుతాడు. కానీ ఇందులో స్టార్టింగే స్టోరీని నేరేట్ చేసిన విధానం, ఒక నోయిడా అనే ప్లేస్లో ఈ క్రైమ్ మాస్ జనాల మధ్యన కిడ్స్ అయితే అందరూ కిడ్నాప్ అవుతూ మర్డర్ అవుతూ ఉంటారు. అది ఎవరు చేశారు అంటే కనుక డైరెక్ట్గా మనము విక్రాంత్ మాసి ఇందులో నిజంగా నోటీరియస్ కిల్లర్గా అతని సైకలాజికల్గా ఈ సబ్జెక్ట్ అయితే ఈ సినిమాలో సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో తనకు ఒక కూతురు ఉంటుంది, మన విక్రాంత్కి కూడా ఒక కూతురు ఉంటుంది. కానీ అయినా కానీ ఆ హత్యలు ఎందుకు చేశాడు అంటే అంతకుముందు మేనమామతో చైల్డ్ అబ్యూజ్ అయ్యి ఆ మెంటల్గా తన కండిషన్ అయితే బాగుండదు. కానీ నిజంగా ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్లో లేదా సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ అంతా ఒక విధమైన నేరేట్లు అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్లో తనను ఇంటరాగేట్ చేసినప్పుడు ఒక సైకలాజికల్గా తను బిహేవ్ చేసిన విధానం అయితే విక్రాంత్ మాసి నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఒక సైకో కిల్లర్ ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని తను నిజంగా ఆ చేసిన విధానం అయితే కనుక చాలా బాగుంది. అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కావచ్చు, ఓ బౌన్సర్స్ క్యారెక్టర్లో, అలాగే అండర్ కరెంట్గా దీంట్లో ఏంటంటే డైరెక్టర్ చర్చించిన విధానము ఒక సబ్జెక్ట్ను ఇలా అంటే స్లమ్లో ఉన్న కిడ్స్ గనక కిడ్నాప్ అయ్యి చనిపోతే ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోదు. అలాగే అదే ఒక హయ్యర్ అఫీషియల్ కావచ్చు, డబ్బున్నోడి పిల్లలు గనక ఒక క్షణం తప్పిపోతే వాళ్ళు ఎంతగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా వాళ్ళను ఆ కేసులను సాల్వ్ చేస్తారనేది అండర్ కరెంట్గా నిజంగా డబ్బున్న వాడికి లేని వాడికి ఏ విధమైన డిఫరెన్షియేషన్ ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించిన విధానం బాగుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది సెషన్ మనకి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ను ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను సబ్జెక్ట్ను ఓవరాల్గా రివీల్ చేయదలుచుకోలేదు. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, క్రైమ్. కానీ ఇది ఇండివిజువల్గా చూసే సినిమానే, మళ్ళీ చెప్తున్నాను. యాజ్ ఏ ఫ్యామిలీస్తో చూసే సినిమా కాదు. ఇండివిజువల్గా వాళ్ళు కూడా ఇండివిజువల్గా చూడవచ్చు. అలాగే ఈ మూవీ మాత్రం విక్రాంత్ మేసే అండ్ ఆల్సో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో తను చేసిన పర్ఫార్మెన్సు చాలా బాగుంది. అండ్ ఆదిత్య ఒక డిఫరెంట్ డైరెక్ట్ స్క్రీన్ ప్లేతో వెళ్ళిన విధానం అయితే కనుక చాలా బాగుంది. అలాగే ఇలాంటి ఎన్నో మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను ఫాలో అవ్వండి.